ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. బీజేపీ వణికింది. బీజేపీ మొత్తం భయపడ్డది. మోడీ యొక్క పతనం స్టార్ట్ అయింది. ఈ మాటలైతే బాగా వినపడుతున్నాయి. నిజంగానే బీజేపీ భయపడిందా? రాజీనామా అందుకోసమే చేశారు. భారతీయ జనతా పార్టీ కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పుడు భయపడే వ్యక్తి కాదు, వెనుకడుగు వేసే వ్యక్తి కూడా కాదు. ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి, మా భారతీయ జనతా పార్టీలో మాకు కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి మాకు ఒక పాయింట్ చెప్తుంటారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఓకే. దేశమే ముందు మాకు, దేశమే మొదటి ప్రాధాన్యత మాకు. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నాం. ఆ విద్యార్థులే ఉన్నారు. నేను చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కానీ ఆ విద్యార్థుల్లో కొంతమంది అసాంఘిక దేశ విద్రోహక శక్తులు చొరబడి అల్లరి చేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసి ఒక పెద్ద ఇది చేయాలని ఒక ప్రమాదం జరుగుతుంది మనం చూసాం. మొదటి రోజు వాళ్ళు పార్లమెంట్ ముట్టడికి లేదా పార్లమెంట్ దాకా ర్యాలీకి అవకాశం వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఎంత అల్లరిందో మీరు చూశారు. అయినా కూడా పోలీసులు చాలా సంయమనం వహించి తప్పని పరిస్థితుల్లో కొద్దిగా లాఠీచార్జ్ చేశారు తప్ప పెద్దగా కాల్పుల దాకా ఏం పోలేదు ఎట్లాంటిది. కానీ అందులో ఈ మళ్ళీ నెక్స్ట్ జరిగేటువంటి వాళ్ళ కంటిన్యూ అయితే విద్యార్థులను అడ్డం పెట్టుకొని కొన్ని అసాంఘిక శక్తులు రెచ్చిపోయే అవకాశం ఉంది. అందులో విద్యార్థులు బలయ్యే ప్రమాదం ఉంది. మొదటిది. రెండోది, అదొక కారణం. రెండోది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువత యొక్క గుండె చప్పుడు వింటారు, యువత యొక్క ఆవేదనను వింటారు, యువత యొక్క భావాల్ని వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని కూడా వింటారు అని చెప్పేందుకు మొన్న జరిగినటువంటి ఆందోళనని విన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పష్టంగా ఆయన స్వచ్ఛందంగా ఆయన రాజీనామా చేశారు. అంతే తప్ప వేరేదేం లేదు. ప్రధాని 22 రోజులు గుండె చప్పుడు వినలేదు, 25 రోజుల తర్వాత గుండె చప్పుడు విన్నారు. ఎస్, 21 రోజు 22 రోజులు కాదు. కేంద్ర ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళీ రీనీట్ నిర్వహించడం మా ప్రాధాన్యత. 22 లక్షల మంది విద్యార్థుల యొక్క 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకూడదు అనేది మా ప్రాధాన్యత. మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం మా ప్రాధాన్యత. ఇమ్మీడియట్ సకాలంలో రిజల్ట్ ఇవ్వడం మా ప్రాధాన్యత. వెంటనే వాళ్ళని కౌన్సిలింగ్ కి సిద్ధం చేయడం మా ప్రాధాన్యత. ఆ తర్వాతనే వేరే ఏవైనా కావచ్చు, మీరు అనొచ్చు 22 రోజులు కావచ్చు, 30 రోజులు కావచ్చు. మా ప్రాధాన్యత మళ్ళీ నీట్ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో నీట్ నిర్వహించి మళ్ళీ విద్యార్థులకి కౌన్సిలింగ్ కి సిద్ధం చేయడం అనేది మా ప్రాధాన్యత. అందుకే ఆ రిజల్ట్ మీరు చూడండి, రిజల్ట్ వచ్చే వరకు 16వ తేదీ ఏమో నైట్ రిజల్ట్ వచ్చింది. 11వ తేదీ ఆ రిజల్ట్ లో కూడా మళ్ళీ ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే వెయిట్ చేశాం. 18వ తేదీ ఆయనతో చర్చలు చెప్పారు. ఆయనకి ఆల్రెడీ ఆయన ఎవరు సోనం వాంగ్చుక్తో ఆయనకి హెల్త్ అప్పటికి బాగా క్షీణించింది, మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. అందుకే సోనం వాంగ్చుక్ తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించి ఆయనని కొద్దిగా రికవరీ అయిన తర్వాత ఆయనతో చర్చలు జరిపారు. ఆయన విరమించాడు. ఆ తర్వాత విద్యార్థులతో 3 సార్లు చర్చలు జరిపారు. ఇప్పటిదాకా భారతదేశంలో ఆందోళనకారులతో, ఉద్యమకారులతో చర్చలు జరిపిన ఏకైక ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. అది వ్యవసాయ చట్టాలు అప్పుడు రైతులతో 16 సార్లు చర్చించారు. ఇప్పుడు విద్యార్థులతో కూడా చర్చించారు. కానీ మా ప్రాధాన్యత అనేది ముందు రిజల్ట్ మళ్ళీ రీనీట్ నిర్వహించి రిజల్ట్ ఇవ్వడం కాబట్టి ఆ టైంలో వేరే వైపు మేము మళ్ళలేదు, వేరే వైపు పట్టి దృష్టి పెట్టలేదు. అది కారణం. అందుకే